వంటే వంటయ్యా పూర్వకాలంలో నలమహారాజు ఋతుపర్ణుడి దగ్గర వంట చేసేవాడట. అప్పుడు ఒక రోజు వంట చెరుకు తక్కువ అయ్యేటప్పటికి పిడికెడు గడ్డి తీసి పొయ్యిలో వేస్తే 600 మందికి వంట తయారైందట. ఏమిటనుకున్నా గడ్డి నలమహారాజు దాకా ఎందుకయ్యా? పోయినసారి నేను రాజసూయానికి పోతే భీమసేన మహారాజు గారి ఆధ్వర్యంలో వండిన వంట అబ్బా అబ్బా ఏమిటయ్యా నలుడు నువ్వు భీముడును. ఇదే ఆ స్థానంలో మా ముత్తాత గారు వంట చేస్తూ ఉంటే అబ్బా ఏమి రుచి ఏమి తెలియదనుకో. మీ ముత్తాతగా ఎందుకో మనస్ఫూర్తిగా నేను మనసు పెట్టి వంట చేశాను అంటే అది అన్నమా పరమన్నమా అన్నమా తెలుసునా బాయ్ ఎవరు అంత బాగా తెలుసు. అంటలయ్యా పాలయ్యా పాలు. ఏం సహదేవా క్షేమంగా ఉన్నావా? క్షేమంగానే ఉన్నాడు. మరి నకులుడు? నకులుడు అశ్వశాలలో సుఖంగా ఉన్నాడు. పాలు తీసుకుని బిందేవయ్యా పోవాలా? భక్తు గారు ఈసారి విజయం నాదే. లేదు మహారాజా, విజయం నాదే. ఎవరిదో చూస్తారుగా, ముందు వెయ్యండి వెయ్యండి. వీళ్ళిద్దరూ ఈ పిల్లవాడి కొరకు తగులాడుతుంటే తమ సముఖములకు తీసుకొచ్చాను. విచారించండి ప్రభు. ధర్మప్రభువులు నా కుమారుని నాకు ఇప్పించండి. ఈ పసివాడు నా కొడుకు మహాప్రభు. కాదు ప్రభు, వీడు నా కొడుకు. నవమాసాల మోసి కన్నాను. నా పాలు త్రాగి పెరిగాడు. నా ఆశలన్నీ వీడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. నా కొడుకును అపహరించి ఆ నంగనాచి నాటకం ఆడుతుంది. నా మాట నమ్మండి ప్రభు. నా కళ్ళల్లో పెట్టుకున్న ప్రాణాన్ని ప్రాణంగా పెంచుకుంటున్నాను. నా తండ్రిని చూసి నేను కళ్ళు కుట్టాయి. ఈ గొడ్రాలు నా బంగారు పండును నాకు కాకుండా చేయాలని నలుగురిలో నన్ను నా పిల్లలు తెచ్చింది. పిల్లలుగా తండ్రులు నాకు అన్యాయం చేయకండి ప్రభు. నా బిడ్డ నాకు కల్లా కపటాలు గ్రహించి పాలించే ప్రభువులు కన్నీళ్లు చూచి కరిగిపోకండి. కన్న తల్లికి న్యాయం చేయండి. చేద్దామనే ఆలోచిస్తున్నాను. న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలిస్తేనా తెలియనిస్తేనా? అది అబద్ధాల పుట్ట, అన్యాయాల పుట్ట. వాడు నా కడుపులో పేగు, నా పుణ్యాల పోగు. భట్టుగారు నాకేమీ అంతు పట్టడం లేదు. ఈ ధర్మరహస్యం ఏమిటో మీరే చేస్తుంది. చిత్తం మహారాజా. అమ్మలారా, ఈ పిల్లవాడు మీ ఇద్దరికీ కొడుకంటున్నారు. ఇద్దరూ కావాలంటున్నారు. అంతేనా? చిత్తం ప్రభు, చిత్తం. అంతే ప్రభు. భట్టుగారు ఒక్క పిల్లవాడిని ఇద్దరికి లాగండి పంచడం. నరికించి చెరిసగం ఇప్పించండి. నరికించి నరికించి అంతే అంతే. ఈ సూక్ష్మం నాకు ఇంతవరకు తోచలేదు. ఎవరు అక్కడ? ఈ పిల్లవాడిని నరికించి 2 తులకలు చేసి చెరిసగం ఇచ్చేసేయండి. వద్దు మహారాజా, వద్దు. నా కన్న బిడ్డను కట్టిపాలు చేయవద్దు. నేను చూడలేను. వాడు నాకేనాడో దూరమైనాడు. ఆమెనైనా ముచ్చట తీర్చుకొనివ్వండి. చిత్తగించారా మహారాజా? కన్నబిడ్డ ప్రాణానికి తన మమకారం త్యాగం చేసి ఆమె కన్నతల్లి. తన పన్నాగం ఫలించినందుకు ఆనందించే ఈమె పూతపి. ఈ పిల్లవాడిని ఆమెకిచ్చేయండి. ఈ మాయల వారిని చేసేయండి. భట్టుగారు ఇలాంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించి నిర్ణయించడంలో ధర్మరాజు గారు గట్టివారని విన్నాము. నేడు తమరిని కన్నా. ఇప్పుడు మీరే గనక లేకపోయినట్టయితేనా మేము చాలా పెద్ద చిక్కులో పడిపోయి ఉండేవాళ్ళం. నాన్నగారు, నాన్నగారు, ఏది నాయన? కురుదేశం నుంచి జీముతమలుడిని కొండంత మనిషి వచ్చాడు. మల్ల యుద్ధంలో మన గండె పెండేరం దక్కించుకుంటానని పంతాలు పలుకుతున్నారు. రేపే పోటీ ఏర్పాటు చేశాడు. భట్టుగారు ఈ వింత చూడ్డానికి తమరు తప్పక దయచేయాలి. అలాగే మహారాజా. నాన్నగారు, మన గండ పెండేరు శ్రమ దాడిపోతే మన గౌరవమే చేయి జారిపోయినట్టు. అవునవును. మన మనుగారు వారిని గెలవలేకపోతే మనమే రంగులకు దూకుంటుంది. అంతటి వారు నాకు తెలుసు నాయన, నాకు తెలుసు.
అన్నయ్య, ఈ జీమూతమల్లుని రాకలో ఏదో మర్మం ఉంది. మన జాడ తెలుసుకోవాలని ఆ కౌరవులు పన్నిన పన్నాగం కావచ్చు. ఆ కౌరవుల కౌటిల్యం నానాటికి హెచ్చుతున్నది. వెంటనే వెళ్లి ఆ జీమూతుణ్ణి మర్దించి మాంసపిండం చేస్తాను. ఆ తొందరపాటు కూడదని ముఖ్యంగా నిన్ను హెచ్చరించడానికి ఈ సమావేశం. జీమూతుణ్ణి ఓడించగలవాడు నీవేనని కౌరవులకు తెలుసు. ఇప్పుడు అతనిని ఓడిస్తే మన ఉనికిని వారు సులభంగా పసిగడతారు. అవును, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. నకుల, సహదేవ, జీమూతుని వెంట కౌరవులు గూఢచారులను కూడా పంపే ఉంటారు. మీరు ఓ కంట కనిపెడుతూ ఉండండి. కోటలో ఎక్కడ ఏ విధమైన అనుమానం కలిగినా అలక్ష్యించలేకండి. అలాగే అన్నయ్య, ఈ క్షణం నుంచి మేము అప్రమత్తమై ఉంటాం. ఏమిటి గొడవ? ఈడగా గురుగారు జీమూత యోధుడట, మల్ల యుద్ధ ప్రవీణుడట. మల్ల యుద్ధం అనేది ఏమీ లేదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మమ్మల్ని నొప్పండి. ఇప్పుడే వస్తాను. ఇక్కడి నుంచి కదిలారు కాళ్ళు విరుగుతాయి. జాగ్రత్త. ఈ కొలువు నా కుదురా, నా భార్య ప్రసవవుతుంది. పాప కళ్ళు నొప్పి వస్తా. ఓహో, వీరంతా మల్ల యుద్ధానికి వెళ్ళి ఉంటారు. అయితే నీవు కూడా వెళ్ళిరా. పర్వాలేదు, వెళ్ళిరా. వలలా వలలా, ఎవరా? నిన్ను పిలవలేదురా. వలలా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ గొప్పగా మల్ల యుద్ధం జరుగుతుంటాను. రా చూద్దాం. ఇక్కడ వంటలో పర్వాలేదు, మిగతా వాడు ఉన్నారుగా. నీవు హస్తినాపురంలో ఉన్నప్పుడు గొప్పగా మల్ల యుద్ధం తెలుసని చెప్పావుగా, చూద్దు కనరా. వద్దులేండి. పర్వాలేదు, నేను అమ్ముతున్నాగా. చూసావురా. ఈ భీరువులా నన్ను ఎదిరించేది. రండి రండి, మట్టి కల్పిస్తాను. వేమలు చూస్తానే. భీకరమల్లు భీకరమల్లు చూస్తావే. వెళ్ళు వెళ్ళు. మాదే జయం మహారాజా. మమ్ము గెలిచేవారు మీ రాజ్యంలో లేరని తేలిపోయింది. మీ ఓటమిని అంగీకరించండి.
మనసే